ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా ఏదైనా తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ ఇస్తుందండి. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ నెల 20 కానీ 21 కానీ రైతుల ఖాతాలో మొదటి విడతగా 7,000 జమ చేస్తామని ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులందరూ రైతు సేవా కేంద్రాలకు వెళ్లి ఈ కేవైసీ చేస్తేనే ఈ పెట్టుబడి సాయం వస్తుందని, లేకుంటే రాదని ఒక ప్రకటన అయితే చేశారు. దీంతో రైతు సేవా కేంద్రాలకు రైతులు అయితే పాస్ పుస్తకాలు అలాగే ఆధార్ కార్డు జిరాక్సులు తీసుకుని రైతులు పోటెత్తారండి. దీంతో ఏ రైతు సేవా కేంద్రం చూసుకున్నా రైతులతో కిటకిటలాడుతూ ఉంది. ఈ నేపథ్యంలో 20వ తేదీలోపు ఈ కేవైసీ అవుతుందో కాదో అనే ఆందోళన రైతుల్లో ఉండగా ప్రభుత్వం తాజాగా కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వద్ద 44,50,000 మంది రైతులకు సంబంధించి సమాచారం అయితే ఉందని, ఆటోమేటిక్ గా ఈ 44 లక్షల మంది ఈ కేవైసీ అప్డేట్ అయిపోయిందని, రైతులందరూ ఈ కేవైసీ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు ఈ 44,50,000 మందిలో కేవలం 1,50,000 మంది రైతులకు సంబంధించి ఈ కేవైసీ అనేది అప్డేట్ అవ్వలేదని, ఈ 1,50,000 మంది మాత్రమే ఈ కేవైసీ చేసుకుంటే సరిపోతుందని కూడా చెప్పింది. ఈ మేరకు మీకు ఈ కేవైసీ అయిందో లేదో తెలుసుకోవడానికి రైతు సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నదాత సుఖీభవ అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళినట్లయితే హోమ్ పేజీలో స్టేటస్ చెక్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీరు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీ పేరు వివరాలు, మీ భూమికి సంబంధించిన వివరాలతో పాటు మీ ఈకేవైసీ స్టేటస్ కూడా కనిపిస్తుంది. ఈకేవైసీ అప్రూవ్డ్ ఉంటే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేదు. ఈకేవైసీ పెండింగ్ అని ఉంటే మాత్రమే మీరు రైతు సేవా కేంద్రానికి మీ యొక్క భూమికి సంబంధించి పాస్ పుస్తకం, మీ ఆధార్ జిరాక్స్ తీసుకుని ఈకేవైసీ అయితే చేస్తే ఈ నెల 20 కానీ 21 కానీ 7,000 రూపాయలు అన్నదాత సుఖీభవ నిధులు అయితే జమ అవుతాయి. రాష్ట్రంలో ఉన్న 44,50,000 మంది రైతుల్లో కేవలం 1,50,000 మంది మాత్రమే అసంపూర్తిగా ఈ కేవైసీ ఉన్నందున వీరు మాత్రమే చేస్తే సరిపోతుంది. మిగిలిన 43 లక్షల మంది రైతులు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అయితే చెబుతుండగా, ఎవరికైనా ఏమైనా ఈ కేవైసీకి సంబంధించి అనుమానాలుంటే వెంటనే అన్నదాత సుఖీభవ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అఫీషియల్ వెబ్సైట్ లింక్, దాన్ని క్లిక్ చేసి స్టేటస్ పై కూడా క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ వివరాలన్నీ అందులో ఉంటాయి. మీ సందేహాలన్నీ తీరిపోతాయండి. కాబట్టి టెన్షన్ పడి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి గంటల కొద్దీ క్యూలో నిలబడి ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా రైతులైతే మీ యొక్క ఈకేవైసీ స్టేటస్ ని చెక్ చేసుకుని కంప్లీట్ అయి ఉంటే మీకు ఈ నెల అయితే ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ 7,000 రూపాయల నిధులు అయితే జమ అవుతాయి. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా ఏదైనా తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ ఇస్తుందండి. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.